హలో గైస్, లేటెస్ట్‌గా నితిన్ కొత్త సినిమా అయిన 'తమ్ముడు' మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ చూసి నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ట్రైలర్ చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ కొంచెం యూనిక్‌గా ఉంది. అండ్ మెయిన్‌గా విజువల్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ ట్రైలర్‌లో నాకు బాగా ఎక్కువ ఇంప్రెస్ చేసిన విజువల్ ఏంటంటే మధ్యలో ఫైర్ మధ్యలో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ అయితే చూపిస్తారు. ఆ విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి మెయిన్ ఎమోషన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్సే. మేజర్‌గా బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ మూవీ అంటే మనకి బేసిక్‌గా గుర్తొచ్చేది అయితే ఓవర్ డ్రామా ఆర్ ఎల్స్ కాస్త మాస్ యాక్షన్. బట్ ఈ మూవీలో కాస్త విలేజ్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే కొంచెం యూనిక్‌గా అనిపించింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, 'ఎంసీఏ', 'వకీల్ సాబ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ ఈ మూవీకి డైరెక్టర్. ఆఫ్టర్ 'వకీల్ సాబ్' 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ 'తమ్ముడు' మూవీతో రాబోతున్నాయి. సో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాబట్టి మూవీ ఎంతో కొద్ది బాగానే ఉంటుందని చిన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా డిసప్పాయింట్ చేసేలా ఏమీ లేవు. అన్ని మూవీస్ కూడా బాగానే ఎంగేజ్ చేస్తూ మంచి స్టోరీ లైన్స్‌నే ఎంచుకుంటున్నా. సో డెఫినెట్ ఈ 'తమ్ముడు' మూవీ కూడా బాగానే ఉంటుందని చెప్పి నాకైతే హోప్ ఉంది. అండ్ మంచి ఎక్స్‌పెక్టేషన్ కూడా ఉంది. చాలా ఏళ్ళ తర్వాత యాక్ట్రెస్ లయ గారు ఈ 'తమ్ముడు' మూవీతో మళ్ళీ రిటర్న్ కాబోతున్నారు. అయితే ట్రైలర్‌లో అక్కడికే కొన్ని సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే మాత్రం చాలా రొటీన్ డ్రామా మూవీస్ ఉండే డైలాగ్ సీన్స్‌లా అనిపించింది. సో అలాంటి సీన్స్ చూసినప్పుడే జస్ట్ చిన్న డౌట్ వస్తుంది. మూవీ ఎంతో కొద్ది బాగుంటుందా లేదా చిన్న డౌటు. బట్ ఓవరాల్ ట్రైలర్ అయితే బాగానే ఉంది. మూవీ మీద మంచి ఎక్స్‌పెక్టేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో చూద్దాం, జూలై 4థ్ అయితే మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో అప్పుడు చూసి మూవీ ఎలా ఉందో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. 'తమ్ముడు' మూవీ ట్రైలర్ చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే తనే రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.